హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెను మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ పోలేలు. వీటిని భక్షాలని కూడా అంటారండి. ఇది ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కందిపప్పును తీసుకొని మనం 1 కేజీ కందిపప్పును తీసుకోవాలి. దాన్ని ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదు. ఒక విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడకబెట్టాలి. అది మెత్తగా అవ్వకూడదు అనమాట. కేజీ కందిపప్పుకు కేజీ బెల్లం తీసుకోవాలి మనము. ఆ బెల్లాన్ని ఇలా మొత్తం మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక చిన్న బగోన్లోకి తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోనే కందిపప్పును కూడా వేసి దీన్ని స్టవ్ పైన పెట్టాలి. అది బెల్లం కరుగుతున్న కొద్దీ మనకు దగ్గరగా వస్తుంది కదా, అది మొత్తం ఇట్లా వాటర్ లాగా అయ్యేంత వరకు మనం ఉంచాలి స్టవ్ పైనే. అప్పుడు మనకు మిక్సీలో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అది చల్లారాక ఇలా మిక్సీలో వేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పోలేలు మనకి 3 టైప్స్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను నేను. దీంట్లోనే సోంపు కూడా వేసుకోవాలి. సోంపు అలానే కాకుండా పౌడర్ లాగా చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇది మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పోలేల పిండి తీసుకోవాలండి. మనకు షాప్లో పోలేల పిండి దొరుకుతుంది. దాన్ని నార్మల్గా గట్టిగా కాకుండా చాలా మెత్తగా తడుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్, వాటర్, ఆయిల్ వేసి తడుపుకొని పెట్టేసుకోవాలి. ఇది ఒక 1 అవర్ నానిన తర్వాత దీన్ని తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని కొద్దిగా వెడల్పుగా ప్రెస్ చేసి దానిలో ఈ పూర్ణం పెట్టేసుకోవాలి. పూర్ణం అంటే మనం బెల్లం పప్పు చేసాం కదా, దాన్ని పూర్ణం అంటారు. ఆ పూర్ణాన్ని ఇందులో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఒక విస్తరాకుని తీసుకొని దాని సైడ్స్ అన్ని కట్ చేసి దానికి ఆయిల్ రాసి దానిపై ఈ పూర్ణ ముద్దని పిండి దాన్ని పెట్టేసుకొని మనం ఇలా వెడల్పుగా ఒత్తేసుకోవాలండి చేత్తో. ఇలా ఆయిల్తో చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. మీకు 3 టైప్స్లో చూపిస్తాను. ఇది ఇలా వెడల్పుగా చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి మనము నెయ్యితో కాల్చుకోవచ్చు, ఆయిల్తో కాల్చుకోవచ్చు. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పోలేలు చాలా బాగా వస్తాయండి. దానిపై నెయ్యి వేసాక ఈ విస్తరాకు ప్లేట్లన్నీ మొత్తం అలాగే దానిపై వేసేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. దీన్ని 2 సైడ్స్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. తర్వాత సెకండ్ టైప్ ఏంటంటే మనము సేమ్ ఆ ముద్దను రెడీ చేసుకొని మనం పూరీలు చేస్తాం కదా, దాంతో ఇలా ఒత్తేసుకుంటే ఇది కూడా ఈజీ ప్రాసెసే. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇలా మొత్తం వెడల్పుగా సన్నగా చేసుకోవాలండి. మనకు లావుగా ఉండకూడదు. ఇలా ఎంత వీలైతే అంత, కానీ ఎక్కువగా కూడా చేసుకోకూడదు. మధ్యలో గ్యాప్స్ అనేవి వస్తే మనకు కరెక్ట్గా రాదు. దీన్ని ఇలా వేసేస్తే ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని 2 సైడ్స్ నెయ్యి వేసుకొని కాల్చేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి, ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. కానీ మనకు స్వీట్ అంటేనే నెయ్యి కదా, నెయ్యితో చాలా బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ. ఇలా పక్కన పెట్టేసుకొని ఇక థర్డ్ టైప్ ఏంటంటే పిండితో చేసుకోవాలి. అవి 2 మనం ఆయిల్తో చేసుకున్నాం కదా, ఇది ఒకసారి పిండితో ట్రై చేద్దాం. పిండితో మా అత్తమ్మ చాలా బాగా చేస్తుందండి. తనే చేస్తుంది ఇప్పుడు. సేమ్ మనం రొట్టె ఎలా చేసుకుంటామో ఇది అలా అన్నమాట. ఇలా వెడల్పుగా మనకు వీలైనంత వరకు వెడల్పుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ అలాగే వాటిని ఎలా మనం నెయ్యితో కాల్చుకున్నామో దీన్ని కూడా అలాగే చేసుకోవాలి. ఇది దీనిపై నుంచి పిండితో కాబట్టి తీయడానికి ఈజీగా వస్తుంది. దీంట్లో విస్తరాకు ఏం లేదు కాబట్టి దాంతోనే ఈజీగా చేతితో తీసి వేసేయచ్చు. ఇలా 3 రకాలుగా చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. కానీ చాలా బాగుంటుందండి ఇవి.
ఇలా మనకు భక్షాలు రెడీ అయిపోయాయి. ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే దెన్ బాయ్.